హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ అండి. ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తామనేది అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి మా బాబు పడుకున్నాడండి, మా అత్తమ్మ కూర్చున్నారు. సో ఇంకా బయటికి లేదని కొన్ని వెజిటేబుల్స్ అయితే ఫస్ట్ బిగ్ బాస్కెట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాము. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్, పాస్తా, పిజ్జా సాస్, చీజ్, మైనీస్, ఇంకా ఇంకా కొన్ని అయితే వస్తుంది. జెప్టో నుంచి ఇంకొన్ని ఆర్డర్ పెట్టాము, ఇంకా వస్తుందండి. సో ఇంకో ఆర్డర్ అని చెప్పాను కదండి, అదైతే వచ్చేసిందండి. మళ్ళీ బిగ్ బాస్కెట్ నుంచే చేసాము. జెప్టో అంటే అన్ని రేట్ అటు ఇటు చూసుకొని అయితే చేసుకుంటాం కదా, అందుకని ఎక్కడ తక్కువది బ్లింకెట్లోనా ఏంటా అనేది అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానండి, మా అత్తమ్మ అయితే అన్నీ తీసి చూపిస్తుంది. చూడండి, గ్లాసెస్ ఎవరైనా వస్తే టీ అవి పెట్టడానికి, ఎందుకంటే ఇప్పుడు బాబుని చూడడానికి వస్తూ ఉంటారు కదా, అందుకనే అయితే తీసుకున్నాము. ఇక నేను తినే ఐటమ్స్ మాత్రమే వెజిటేబుల్స్ అయితే మొత్తం తీసుకుందండి. ఇంకా వేరే అయితే వాళ్ళు కూడా అదే తింటేస్తారు కదా, ఇంకా వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇక సిజేరియన్ సి సెక్షన్ అయిపోయిన తర్వాత అయితే కొన్ని మాత్రమే తినాలి కదా. స్వీట్ కార్న్ అయితే నేను తినానండి, మా బాబు తింటాడేమో అని చెప్పేసి అయితే చేసాము. ఇక బీరకాయ, దొండకాయ, మునక్కాయ, బీన్స్, ఈ బెండకాయలు ఇవి మాత్రమే తీసుకున్నాము. ఇంకా లాస్ట్ టైం చెప్పాను కదా, ఈ చాక్లెట్స్ అయితే ఏంటంటే మా బాబుకి అండి, ఇలా ఇవి మాత్రమే కొన్ని తీసుకున్నాము. ఇంకేంటంటే కాజు, పీనట్స్ కూడా తీసుకున్నాము. ఇదండి. నెక్స్ట్ ఇలా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా బాబు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. ఇక ఆఫ్టర్నూన్ కదా, కొంచెం ఆడుకొని మళ్ళీ అయితే పడుకుంటాడండి. పడుకున్న తర్వాత ఇక ఇక్కడ చూడండి, ఇక మాత్రం అయితే అన్ని పీసెస్ అయితే లోపల పెట్టేస్తుంది. ఇక వెజిటేబుల్స్ చూపించేసాను కదా. ఇక మా బాబు అయితే మా ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి, పొద్దున్న వెళ్ళాడు. ఇక వాడిని అయితే తీసుకొని వచ్చేసాడు. అక్కడ అంటే ఉండట్లేదు, అంటే నైట్ వరకు ఉంచుతామని చెప్పాడు కానీ ఉండట్లేదు అని చెప్పేసి ఇక అన్న అయితే డ్రాప్ చేయడానికి అయితే వచ్చాడు. కొంచెంసేపు కూర్చొని అయితే బాబుతో కూడా కొంచెం ఆడుకొని అయితే వెళ్తా అని చెప్పేసి అయితే తీసుకొచ్చాడు. వాడికైతే కేక్, కూల్ డ్రింక్స్, ఇంకా ఏదేదో అక్కడ కూడా ఐస్ క్రీమ్స్ అవి అయితే అన్నీ తినిపించాడండి. అన్నీ తీసుకొని కూడా వచ్చాడు. వాడైతే ఏం కావాలన్నా అయితే వద్దు, ఇక ఇంటికి వచ్చేసా అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యతోనైతే మాట్లాడుతున్నాడు ఫోన్లో, ఇంటికి వచ్చేసా అని చెప్పి. ఇక్కడైతే మా చిన్న బాబుని కూడా ఎత్తుకొని అయితే ఆడిపిస్తున్నానండి. వాడు అంటే అన్న మాట్లాడుతా అంటే వాడు మాత్రం అన్న ఫేస్నే చూసుకుంటూ అయితే నవ్వుతున్నాడు. కొంచెం చాలాసేపు ఆడిపించాడండి. ఇట్లా ఆడిపించిన తర్వాత అయితే ఇక ఇంటికి వెళ్తా అని చెప్పేసి అయితే అన్నది ఏంటంటే, అక్క లాస్ట్ టైం అన్ని బాక్సెస్ పంపించింది, ఏదో ఒకటి చేసి పంపిస్తూ ఉంటుంది కదా, ఆ బాక్సెస్ ఇక్కడే ఉండిపోయినాయి అని చెప్పేసి ఇక ఖాళీ బాక్సెస్ అయితే పంపిస్తున్నాము. ఇక వాడిని అటు ఇటు ఏదో ఒకటి డైవర్ట్ చేసి అయితే పంపించాలి, అందుకని ఇక డైవర్ట్ చేసి అయితే అన్న అయితే వెళ్ళిపోయాడు. ఇదైతే ఇక ఈవినింగ్ అండి. నైట్ మా ఆఫ్టర్నూన్ పడుకున్నాం కదా, పడుకున్నాం. ఇక చూడండి, మా పెద్ద బాబు అయితే పడుకున్నాడు. వాడు పడుకునే లోపు అయితే అతను కాఫీ చేసుకొని వచ్చేసింది. ఇక కాఫీ అయితే తాగేసాము. ఇక్కడ వచ్చేసి ఇక కాఫీ తాగేసిన తర్వాత అయితే ఇక మా పెద్ద బాబు కూడా లేచిన తర్వాత ఇక మసాజ్ అయితే చేస్తుందండి. చిన్న బాబుకి అయితే స్నానం చేపిద్దామని చెప్పేసి చూడండి ఎంత బాగా చూస్తున్నాడో. స్నానం చేసేసి చాలా క్యూట్గా ఉన్నాడు కదండి. ఇక స్నానం చేసేస్తే మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకా ఫీడ్ చేసుకుని పాలు తాగైతే పడుకున్నాడు. తనైతే మా ఇంటి ముందు అమ్మాయి, తను మా పెద్ద బాబుని ఆడిపిస్తుంది, చిన్న బాబుని అట్లా చూడడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు ఆడుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మా అత్తమ్మ అయితే పాలు, బ్రెడ్ అయితే వేడి చేసుకుని అయితే ఇచ్చేసింది. ఇది వాళ్ళ ఇంట్లో. ఇక అక్కడ కొంచెంసేపు ఆడుకుంటున్నారు కదా అని వెళ్ళాము.